సినిమా చూస్తాను. ఇది నా ఊరు కాదు కాదు మనందరి ఊరు. నా సమస్య మొదలైంది కూడా ఇక్కడే. లైఫ్ చాలా విలువైందని గొప్పదని చెప్పుకుంటారు. అలాంటి లైఫ్ గురించి సరిగా తెలియకముందే నేను చిక్కులో పడ్డాను. మేము మా లైఫ్ చివరంచులోనూ చావుకు దగ్గరలో ఉన్నామని మాకు గట్టిగా అర్థమైంది. మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చాయో అసలు దీని కారణం ఏంటో తెలియాలంటే మా కథ మీకు తెలియాలి. ఫోన్ వచ్చిందిరా? చెప్పరా. ఓ డీల్ గురించి మాట్లాడాలి. డాబా దగ్గరికి వచ్చేయి. వస్తున్నా. చూసిన చాలు కటింగ్ చేశారానా? కటింగ్ ఎలా చేయాలంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రాజారంటే అల్లు అర్జున్, నాని అవన్నీ కాకుండా మామూలు నా కటింగ్ నాకు చేసాయి. నాకు అవన్నీ యాభై రావు. మామూలు కటింగ్ వచ్చింది వచ్చిందిరా. చా నువ్వు కూడా సెటిల్ వేస్తున్నావా? సర్లే చేయి. హలో రాకీ, డాబా దగ్గరికి వచ్చేయి. వస్తున్నా. సగమే అయింది కటింగ్. అవునా? మిగతా సగం కటింగ్ అది చెయ్యి. ఈసారి మనం ఏం చేయబోతున్నాం? ఈసారి మనం చేయబోతున్న డీల్ చాలా రిస్క్తో కూడుకున్నది. చాలా జాగ్రత్తగా చేయాలి. అలాంటి మనకొని సారా? ఇంతకుముందు మేము చేసిన చిల్లర
పనుల గురించి మొత్తం తెలుసుకొని వచ్చాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్తే అక్కడ ఒక సర్కిల్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే సాయిబాబా టెంపుల్ వస్తుంది. అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్తే అక్కడ ఒక సర్కిల్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే సాయిబాబా టెంపుల్ వస్తుంది. అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఎంత కాస్ట్ దొంగతనాలు చేసినా దీనమ్మ అదేంటో మాలో ప్రతిసారి ఇదే దొరికిపోతాను. నువ్వు మాట్లాడుతుంది సిఐ గంగారాంతో గుర్తుపెట్టుకో. చెప్పరా, ఏరా ముఖం చూస్తున్నావు? చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. మధుడు సార్, ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారా? చెప్తావా చేస్తావా? చెప్పా. చెప్తాను సార్, చెప్తాను సార్. నిన్న మనం బ్యాగ్ దొంగతనం చేశాం కదరా, దానికి సంబంధించి సిఐ నన్ను పట్టుకున్నాడు రా. అయితే మీరు ఎక్కడున్నారని అడిగాడు. నువ్వేం చెప్పావురా? మీరు మార్కెట్ యార్డ్లో ఉన్నారని చెప్పాను రా. చెప్పాను